నమస్కారం. ఓం నమో గణపతి నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరానికి ప్రేక్షక మహాశైలకి అందరికీ నమస్కారం. సో ఈసారి మనకి వసంత ఋతువులో అంటే మనకి చైత్ర శుక్ల శుద్ధ పాడ్యమి రోజు మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన రోజు నుంచి మనకి వసంత ఋతువు కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ వసంత ఋతువులో మనకి మొట్టమొదటి చైత్రమాస 9 రోజులు నవరాత్రిగా మనకి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాము. మనకి ముఖ్యంగా 4 నవరాత్రులు ఉంటాయి. సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా 2 వసంత నవరాత్రి, శరన్నవరాత్రిలో దేవీ నవరాత్రులు కూడా అంటాం మనం. ఆ టైంలో దసరా అప్పుడు వచ్చే నవరాత్రులు, ఇప్పుడు వసంత నవరాత్రిలో వచ్చేది ఈ వసంత నవరాత్రి అని అంటాం. అలాగే మనకి మాఘమాసంలో కూడా వస్తుంది, ఆషాఢ మాసంలో కూడా వస్తుంది. ఇది గుప్త నవరాత్రులు అంటాం. సో ఇక్కడ మనమే ముఖ్యంగా మనకి నవరాత్రి మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి అయితే నవరాత్రి రోజు 9వ రోజు అంటే ఆఖరి రోజు మనము శ్రీరామనవమి అంటే శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటూ ఉంటాము. ప్రతి వాడ ప్రతి ఇంటింట మనము పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి ప్రతి వాడ అన్ని దేవాలయాల్లో కళ్యాణం చేస్తూ ఉంటాం. మనకి ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో అటు ఒంటిమిట్టలో అయినా ఇటు భద్రాచలంలో అయినా కానీ ఈ శ్రీరామనవమి చేసుకుంటూ ఉంటాము. ఒంటిమిట్టలో కొద్దిగా లేట్ అవుతుంది. భద్రాచలంలో మాత్రము నవరాత్రి ఈ శ్రీరామనవమి రోజే సీతారాముల వారి కళ్యాణం జరపబడుతుంది. అయితే ముఖ్యంగా మనం ఏ విధంగా మనకి స్వామివారికి ఏమన్నా చేసుకోవాలి అని అనుకుంటే ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలియజేసుకున్నాము. అయితే ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు, జాతక సమస్యలు ఎంతమందికో ఏదో రకంగానూ కొన్ని సమస్యలు అవుతూనే ఉంటాయి. మనము కర్మ బంధంలో ఉన్నాము. కర్మానుసారం మనము ఒక కర్మ అనే బ్యాగేజ్ మనం తెచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కర్మను మనము ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా మోక్ష మార్గానికి ప్రయాణం అవుతుంది. కాబట్టి కర్మ తొలగించే క్రమంలో కొన్ని మంచి పనులు కూడా చేసుకున్నట్టయితే కొంత తొందరగా ఈ కర్మాన్ని మనము వదులుచుకుంటాం. సో అయితే చాలామంది ఇన్ జనరల్గా చెప్తున్నాను, నేను పర్టికులర్గా ఏం కాదు. సో ఇన్ జనరల్గా చంద్రుడు కనుక వీక్ అయితే ఎలా ఏం చేసుకోవచ్చు. మనకి శ్రీరామనవమి సందర్భంగా మనము చిన్న ఏమన్నా మనం దాన ధర్మం చేసుకున్నట్టయితే వారి జీవితంలో అత్యద్భుత ఫలితాలు అయితే వస్తాయి. చాలామందికి ఈ చంద్రుడు అస్తగతం పొందటం వల్ల అమావాస్య రోజు పుట్టిన వారైనా కానీ లేదా సరైన బలం లేకుండా ఉన్నట్టయితే వారు ప్రతి చిన్నదానికి ఆందోళన పొందుతూ ఉంటుంటారు అన్నమాట. సో వీరు కనుక రేపు చక్కగా మనకి శ్రీరామనవమి సందర్భంగా మంచినీటి దానం చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనం పాకం వేసుకుంటూ ఉంటాం కదా, అక్కడ ప్రతి గుళ్ళల్లో వేసుకుంటాం కాబట్టి కుజుడు సరిగ్గా లేని వారికి జాతక చక్రంలో కుజుడు సరిగ్గా లేదు లేదా కుజదోషం ఉంది అని చెప్పి చాలా మటుకు ఉంటారు. కుజదోషం అనేది చాలా విస్తరమైన సబ్జెక్ట్, అది మనం తర్వాత దాని గురించి చర్చించుకుందాం. సో కుజుడు కనుక దోషం పడినట్టయితే కొద్దిగా బెల్లం పానకంలో కలిపేటట్టు మీకు ఎంత వీలుంటే అంత. మాకు 5 పిల్లలు వచ్చే వెసులుబాటు భగవంతుడు కల్పించాడు కావాలంటే మీకు 5 పిల్లలు ఇవ్వండి, లేదా మేము ½ కేజీ 1/4 కేజీని ఇవ్వగలుగుతాము అంటే అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా మనకి కుజుడికి సంబంధించినవి. అలాగే బుధుడికి సంబంధించింది ఏం చేసుకోవాలి అంటే కొబ్బరి బోండాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకేనా. రవి సరిగ్గా లేడు మన జాతక చక్రంలో, రవి వల్ల మనకి ఉద్యోగ అవకాశాలు సరిగ్గా ఉండట్లేదు, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు అని అంటే మనకు పళ్ళు ఇవ్వండి, సంత్రాలు ఇవ్వండి అక్కడ ఊళ్ళో. ఓకేనా.
అలాగే చంద్రుడికి సంబంధించింది నీరు అని చెప్పాను. అలాగే బియ్యం వేస్తే కూడా చాలా మంచిది. తలంబరాలు ఎలాగో స్వామివారికి మనం అర్పిస్తాం కాబట్టి తెల్ల బియ్యం ఇవ్వండి. అలా దాంట్లో పసుపు కలుపుకోండి. తెల్ల బియ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురుగ్రహానికి సంబంధించినట్టయితే పసుపు పసుపు ప్యాకెట్లు ఇవ్వండి. స్వామివారికి అక్కడ ఖచ్చితంగా వాడుకుంటాం కదా. మనం ఎప్పుడైనా కానీ మాస్ డొనేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే మాస్ డొనేషన్ అంటే ఈ విధంగా మనకు స్వామివారికి మనం అర్పితం చేసినట్టయితే ఆ పసుపు గుళ్ళల్లో ఏమంటారు చాలా పెద్దగా వినియోగిస్తారు కదా, పెద్ద కార్యక్రమానికి వినియోగిస్తారు కదా. మనము ఒక వ్యక్తికి ఇస్తే ధ్యానం ఆ వ్యక్తికేతోనే వెళ్ళిపోతుంది. కానీ ఇలా మనం ఒక గుడిలో సందర్భంగా సమర్పించినట్టయితే 100 మంది 1000 మంది అక్కడ ఉపయోగించుకుంటారు కదా. పసుపు మనము స్వామికి తలంబరాలు ఉపయోగించుకుంటాము, స్వామికి అర్పించడానికి ఉపయోగించాం పూజల్లో. సో ఈ విధంగా చేసినట్టే గురుగ్రహం ఫలితము లభిస్తుంది మనకి. శుక్రగ్రహానికి పళ్ళు విరివిగా దొరికే అరటి పళ్ళు అన్నా, విరివిగా దొరికే ఈ సమయంలో మనకి దొరికే సంతరాలన్నా ఇవ్వచ్చు, పూలు ఇవ్వచ్చు, మల్లెపూలన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు బాగా మల్లెపూలు దొరుకుతుంటాయి, లభిస్తుంటాయి. రోజ్ ఫ్లవర్స్ కూడా దొరుకుతుంటాయి. ఈ విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మనకి అలాగే రవిగ్రహం అనుకున్నాం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన మిరియాలు ఇవ్వచ్చు. మీరు పానకం చేసుకుంటాం కదా, పానకం చేసుకున్నట్టు కొద్దిగా మిరియాలు ఇచ్చినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కదా. సో ఈ విధంగా మనకి శని అడుగుతుంటారు, శని రాహుకేతు వీటికి ఏం చేసుకోవాలి అని అనుకుంటుంటారు. అలాగే హోమాలు చేస్తూనే ఉంటారు. ఈ వసంత నవరాత్రిలో అన్ని రోజులు హోమాలు చేస్తూనే ఉంటారు. హోమ ద్రవ్యాలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, నల్ల నువ్వులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇవేంటి రాహుకేతుకు సంబంధించిన మినుములు ఇవి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనకు నవగ్రహాలకు సంబంధించిన అన్ని గ్రహాలకు సంబంధించిన పదార్థాలు మనకి ఆ స్వామివారికి అర్పితం చేస్తున్నాము. అలాగే స్వామివారి కళ్యాణం కూడా మనము ఏదో మన వంతు మనం సహాయం, మన వంతు దోహదం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే అవి తీరే అవకాశాలు ఉంటాయి. స్వామి నేను ఈ పదార్థం ఇస్తున్నాను, నా ఇంట్లో ఈ సమస్య ఉంది, స్వామి దయచేసి ఈ ఈ ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించండి స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా, మనస్సు వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని పదార్థాలు డొనేట్ చేసినా కానీ భక్తి లేకుండా, మనస్సు లేకుండా చేసిన పదార్థం ఏది ఫలించదు. సో మనస్సుతో మీరు భక్తి భావనతో డొనేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ స్వామివారు మీకు మీ కుటుంబ సభ్యులకే అంతా మంచిగా ఇస్తారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం.